స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. మొన్న మార్కెట్ జూన్ 4th రిజల్ట్ వచ్చిన రోజు కరెక్షన్ అయిన తర్వాత ఇప్పటికీ 2000 పాయింట్లు పెరిగింది. ఆ రోజు 1000 పాయింట్లు పడితేనే మార్కెట్ లో అందరూ గాబరా పడిపోతే ఇప్పుడు 2000 పాయింట్లు వి షేప్ రికవరీని సాధించింది మార్కెట్. ఈ రోజు మార్కెట్ టాప్ లో కన్సల్టేషన్ అవుతూ అక్కడ క్లోజ్ అయింది. జస్ట్ 30 పాయింట్స్ మాత్రమే తగ్గి 23,259లో నిఫ్టీ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 22 పాయింట్స్ మాత్రమే తగ్గి 49,780లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 27 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 23 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. టాప్ గెయినర్స్ గా నిఫ్టీ 50లో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, హీరో మోటోకార్, సిప్లా, పవర్ గ్రిడ్ ఉండగా నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ గా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైంట్రీ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఇక ఈ రోజు మార్కెట్ లో ఐటీ స్టాక్స్ మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. అంటే కోఫోర్జ్ మాత్రం అన్నిటికంటే కాస్త భారీగా పడింది, 4% తగ్గింది. ఇన్ఫోసిస్ 3% తగ్గితే టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ అయితే దాదాపుగా 2.5% నుంచి 3% వరకు తగ్గడం జరిగింది. ఇక ఇన్సూరెన్స్ కంపెనీల విషయానికి వస్తే గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ మే నెలలో ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే ఆల్మోస్ట్ చాలా కంపెనీలకి ప్రీమియమ్స్ అనేది భారీగా వసూలైన అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళకి ఆదాయాన్ని పెంచుకుని చాలా మంచి పెర్ఫార్మెన్స్ ని కనబరిచినాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ విషయానికి వస్తే మేలో టోటల్ ఆ ప్రీమియం 17% పెరిగితే రిటైల్ సెగ్మెంట్ లో 23% ప్రీమియం పెరిగింది హెచ్డిఎఫ్సి లైఫ్ కి. దాంతో ఈ రోజు స్టాక్ ఒక 2% పెరిగింది, 568లో క్లోజ్ అయింది. అలాగే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ మంత్ మేలో ప్రీమియం కలెక్షన్స్ వచ్చి 25% పెరగడం జరిగింది. పర్టికులర్ గా రిటైల్ సెగ్మెంట్ విషయానికి వస్తే 31% పెరిగింది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి. ఈ రోజు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఒక 2% స్టాక్ అయితే పెరిగింది, 949లో క్లోజ్ అయింది మ్యాక్స్ లైఫ్. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఈ కంపెనీ కూడా టోటల్ ప్రీమియం మే మంత్ లో 38% గ్రోత్ కనబరిస్తే రిటైల్ సెగ్మెంట్ లో 57% గ్రోత్ ని కనబరిచింది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్. ఈ స్టాక్ కూడా ఈ రోజు 2.5% పెరిగి 582లో క్లోజ్ అయింది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్. ఇక ఎస్బీఐ లైఫ్ విషయానికి వస్తే టోటల్ ప్రీమియం మే మంత్ లో 18% గ్రోత్ చూపిస్తే రిటైల్ సెగ్మెంట్ లో 25% గ్రోత్ కనబరిచింది ఎస్బీఐ లైఫ్. ఈ రోజు ఎస్బీఐ లైఫ్ కూడా 1% స్టాక్ పెరిగి 1430 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇక ఓవరాల్ గా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మే నెలలో వాళ్ళ ప్రీమియమ్స్ అనేది భారీగా వసూళ్లైనవి, ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇక సిమెంట్ స్టాక్స్ విషయానికి వస్తే ఇక రాబోయే రోజుల్లో సిజులు కొనిపించబోయే స్టాక్స్ సిమెంట్ స్టాక్స్ ఏనా అన్నట్టుగా ఉంది ఈ రోజు విషయం చూస్తే. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద రూరల్ ఏరియాలో ప్రభుత్వం తరపున గృహాలు నిర్మించే కార్యక్రమానికి భారీ బడ్జెట్ కేటాయించుకోవటం, సుమారుగా 45,000 కోట్ల బడ్జెట్ ని కేటాయించడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొట్టమొదటిగా దీనికి సంబంధించిన బిల్లే యాక్సెప్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు రావడంతో ఇంత భారీ ఎత్తున భారతదేశం మొత్తం రూరల్ మార్కెట్ లో ఈ హౌస్ నిర్మాణం జరిగితే దానివల్ల ఫస్ట్ బెనిఫిషియరీగా ఉండేది సిమెంట్ స్టాక్స్, ఆ తర్వాత స్టీల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత ఇంటికి కావాల్సిన మెటీరియల్ అంటే పైప్స్ ఇండస్ట్రీస్, వైర్స్, ఇలా మార్కెట్ లో రకరకాల ఇండస్ట్రీస్ కి ఊతం ఇచ్చే విధంగా ఈ గృహాలు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతోంది అన్న విషయంతో సిమెంట్ స్టాక్స్ అనేది భారీగా ర్యాలీ చేసి ఇక ముందు కూడా సిమెంట్ స్టాక్స్ రాజ్యం ఏలబోతున్నాయి అని తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విపరీతంగా జరగబోతుంది అన్న ఊహాగానాలతో సిమెంట్ స్టాక్స్ మాత్రం చాలా బయింగ్ ప్రెషర్ పెరిగిపోయింది. ఈ రోజు సిమెంట్ స్టాక్స్ సంబంధించి అల్ట్రాటెక్ సిమెంట్ అయితే 3.5% పెరిగింది, రామ్కో సిమెంట్స్ 5% పెరిగింది, కేసీపీ 1% పెరిగింది, కేసీపీ సిమెంట్స్, కేసీపీ షుగర్స్ రెండు ఉన్నాయి ఆ కంపెనీకి. ఈ మధ్య అది కూడా లైమ్ లైట్ లో ఉంది కంపెనీ. ఇక శ్రీ సిమెంట్స్ ఒక 4.5% పెరిగింది, జేకే లక్ష్మీ సిమెంట్ అది ఒక 3.5% దాకా పెరిగింది. ఈ ఒక్కరోజు పెరగడమే కాదు సిమెంట్ స్టాక్స్ అనేది ఓవరాల్ గా ఒక ఫ్యూచర్ లో ఒక బెస్ట్ రోల్ పోషించబోతున్నాయి అని తెలుస్తుంది మార్కెట్ లో ఈ న్యూస్ చూస్తుంటే. ఇక పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టాక్స్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ ఈ రోజు 5% పెరిగింది. ఈ రోజు 5% పెరగటమే కదండి, ఆ స్టాక్ రిజల్ట్ ఇచ్చిన రోజున చాలా వోల్టాలిటీకి గురయ్యి ఆ రోజు 405 రూపాయలు లోలో ఉన్న ఆ కంపెనీ ఈ రోజు 727 రూపాయలు అంటే దాదాపు 80% జస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ లో పెరిగింది ఆ కంపెనీ. సో ఈ రోజు 5% పెరిగింది హెరిటేజ్ ఫుడ్స్. అలాగే ఆంధ్ర పేపర్ అదొక 3% పెరిగింది, సాగర్ సిమెంట్స్ 13% పెరిగింది. సో వీళ్ళన్నీ సిమెంట్ కంపెనీలు చెప్తున్నాను కదా, ఒక ఆంధ్ర మీదే ఆశలు పెట్టుకుని చాలా
కంపెనీలు బిజినెస్ పొటెన్షియల్ ఉండబోతుందని, అలాగే ఇన్వెస్టర్లు కూడా ముందు చూపుతో ఏ కంపెనీలు అగ్రెసివ్ గా వాళ్ళ బిజినెస్ ని పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాయి అని ఊహించుకుని ముందుగానే బయింగ్ చేయడం, దీనివల్ల స్టాక్స్ అనేది విపరీతంగా ర్యాలీ జరుగుతుంది. మరో విషయం ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీ స్టాక్స్ కూడా ఈ రోజు భారీగా ర్యాలీ గురైనాయి. ప్రధానమంత్రి గారు మొట్టమొదట ఈ పిఎం కిసాన్ ఫైల్ మీద సంతకం చేయటం, అంటే రైతులకి మేలు చేసే కార్యక్రమాలు చేయబోతున్నారు. అలాగే వర్షపాతం విషయానికి వస్తే భారతదేశంలో ఈసారి యావరేజ్ కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలా అని చెప్పి విపరీతమైన వర్షాలు ఉండి పంట నాశనం అయిపోయేటట్టు కాకుండా యావరేజ్ కంటే కాస్త ఎక్కువ వర్షాలు పడేటట్టు ఉన్నాయి. కాబట్టి ఒక మంచి వర్షాకాల సీజన్, పంటలు అన్ని కూడా ఈసారి బాగా పండే విధంగా మార్కెట్ లో అన్ని పంటలు సక్రమంగా పండే విధంగా న్యూస్ రావడంతో ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీ కూడా బాగా ర్యాలీ గురవుతున్నాయి. ఈ రోజు ఫ్యాక్ట్ కంపెనీ 17% పెరిగితే RCF 9% పెరిగింది. అలాగే GNFC 3% పెరిగితే చంబల్ ఫెర్టిలైజర్స్ 4.5% దాకా పెరిగింది. అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్ ఒక 4% పెరిగింది. సో ఫెర్టిలైజర్ స్టాక్స్ గతంలో కూడా ఈ మధ్య కాలంలో 2-3 రోజుల క్రితం కూడా బాగానే పెరిగింది. ఈ రోజు కూడా ఒక ర్యాలీ గురైంది. మరో సెక్టార్ PSU గవర్నమెంట్ కంపెనీస్, ప్రభుత్వ బ్యాంక్స్, దానికి సంబంధించిన స్టాక్స్ కూడా ఈ రోజు ర్యాలీ చేసి PSU కంపెనీల విషయానికి వస్తే REC 3% పెరిగింది. పవర్ గ్రిడ్ ఒక 2% పెరిగింది. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ గతంలో చాలా పెరిగిన స్టాక్ ఇది, ఈ రోజు ఒక 1.5% మళ్ళీ పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ బ్యాంకు 2% పెరిగితే కెనరా బ్యాంక్ కూడా దాదాపు ఒక 2% దాకా రోజు పెరిగింది. ఇక ఈ రోజు ఎయిర్ కండిషనర్ రిలేటెడ్ కంపెనీస్ అండ్ హోమ్ అప్లయన్సెస్ కంపెనీస్, అంటే ఈ సమ్మర్ సీజన్ లో ఎయిర్ కూలర్లు కావచ్చు, ఫ్రిడ్జ్లు గానీ, ఎయిర్ కండిషనర్స్ గానీ ఏ విధంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ క్వార్టర్ లో అని చెప్పి వాళ్ళు రీసెంట్ గా అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ సమ్మర్ సీజన్ లో ఓవరాల్ గా ఎయిర్ కండిషనర్ యొక్క బిజినెస్ అనేది 25 to 30% పెరగడం జరిగిందని చెప్పి నివేదికలు తెలియజేస్తున్నాయి. అంటే 13.5 మిలియన్ ఏసీలు ఈ సమ్మర్ సీజన్ లో అమ్ముడుపోయాయని తెలుస్తుంది. అంటే ఇన్ని ఏసీలు మార్కెట్ లో ఉన్న అన్ని కంపెనీలు, అంటే హెవెల్స్ కావచ్చు, బ్లూ స్టార్, క్యారియర్, ఈ హిటాచి, ఓల్టాస్, ఈ అన్ని కంపెనీలు షేర్ చేసుకోవడం తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా ఎయిర్ కండిషనర్ బిజినెస్ అనేది 25 to 30% పెరిగింది. ఇక గోద్రేజ్ ఎయిర్ కండిషనర్స్ గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 150% గ్రోత్ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక ఫ్రిడ్జ్లు 40% గ్రోత్ ఈ సమ్మర్ సీజన్, అంటే ఏప్రిల్ మేలోనే అమ్మినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక ఎయిర్ కూలర్లు అయితే గోద్రేజ్ 60% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక బ్లూ స్టార్ విషయానికి వస్తే ఎయిర్ కండిషనర్స్ ఏప్రిల్ లో 70% సేల్స్ పెరిగింది, మేలో 60% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఎయిర్ కండిషన్ రిలేటెడ్ గా కంపెనీస్ ఫస్ట్ క్వార్టర్ లో ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, దాని తగ్గట్టుగా రేపు రిజల్ట్స్ ఎలా ఇవ్వబోతున్నాయి, దాని తగ్గట్టుగా స్టాక్ ఎలా రియాక్ట్ అవబోతుంది అనేది మనకు ఒక ఇండికేషన్. అయితే దీంట్లో భాగంగానే మనకి హెవెల్స్ అనే కంపెనీ కూడా మనకి ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి. ఇది లాయిడ్స్ అనే బ్రాండ్ ని గతంలో తీసుకుని వీళ్ళ తరపుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు. అంతేకాకుండా ఈ హెవెల్స్ ఇండియా సంబంధించిన ఈ రోజు ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ కంపెనీకి అనేక రకాల హోమ్ అప్లయన్సెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎయిర్ కండిషనర్ తో సహా. అయితే ఈ కిచెన్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం జంబో గ్రూప్ తో ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఈ రోజు కంపెనీ అప్డేట్ చేసింది. ప్రస్తుతం 1850 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది హెవెల్స్ ఇండియా షేర్ ధర. ఇక ఎయిర్ కండిషనర్స్ సంబంధించి ఈపాక్ డ్యూరబుల్స్ అనే కంపెనీ, అంటే ఈ కంపెనీ చూస్తే ఎయిర్ కండిషనర్ కంపెనీ అని ఎక్కువ మంది తెలియకపోవచ్చు. జనరల్ గా డైరెక్ట్ గా ఉన్న కంపెనీ పేర్లు ఈ వోల్టాస్, బ్లూ స్టార్, క్యారియర్, డైకినో, హిటాచినో ఇవే ఎయిర్ కండిషనర్ కంపెనీస్ అనుకునే పరిస్థితి ఉంది. ఈ ఈపాక్ డ్యూరబుల్ అనే కంపెనీ కూడా ఎయిర్ కండిషనర్స్, ఇండోర్ యూనిట్స్, కండెన్సింగ్ కాయిల్స్, ఎయిర్ కండిషనర్ సంబంధించిన PCBలు, ఇక బ్లోయర్స్, అనేక రకాల కాంపోనెంట్స్ తయారు చేసే ఇండస్ట్రీలో ఉంది ఈపాక్ డ్యూరబుల్. ఈ కంపెనీ ఈ ఎయిర్ కండిషనర్స్ వాళ్ళ అనాలిసిస్ మార్కెట్ లో ఫీడ్బ్యాక్ రావడంతో 11% ఈరోజు స్టాక్ పెరిగింది. ప్రస్తుతం 196 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఈపాక్ డ్యూరబుల్. ఇవాళ రైల్వే సంబంధించిన స్టాకు రైల్ టెల్ కూడా 10% పెరిగింది. కరూర్ వైశ్య బ్యాంకు ఒక 7.5% పెరిగింది. ఇక గెయిల్ విషయానికి వస్తే ఒక భారీ ప్రాజెక్టు ని చేపట్టబోతున్నట్టుగా న్యూస్ వచ్చింది ఈ రోజు. ఆ భారీ ప్రాజెక్టు ఏంటి అంటే ఈ కంపెనీ మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈథేన్ క్రాకర్ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నట్టుగా అప్డేట్ చేసింది. అది కూడా చాలా భారీగా, అంటే 60,000 కోట్ల ప్రాజెక్టు ఎస్టిమేషన్ తో 1500 కిలో టన్స్ పర్ యానం కెపాసిటీతో ఈ ఈథేన్ క్రాకర్ ప్రాజెక్ట్ ని దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో, అంటే మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక 800 హెక్టార్స్ భూమి, అంటే దాదాపుగా ఒక 2000 ఎకరాల ల్యాండ్ లో ఈ ఈథేన్ క్రాకర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించబోతోంది గెయిల్ గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్. సో ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ ఈథేన్ క్రాకర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఒకసారి చూసినట్టయితే, నేచురల్ గ్యాస్ నుంచి ఈథేన్ ని ఫస్ట్ విడదీసి ఆ ఈథేన్ నుంచి ఇథైలిన్ తయారు చేసి దాని ద్వారా ప్లాస్టిక్ ప్రొడక్ట్స్,
ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ తయారు చేసే విధంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఇథైలిన్ అనేది ఒక మేజర్ కాంపోనెంట్ కాబోతుంది. అనేక ఇండస్ట్రియల్ మెటీరియల్ కి, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి గెయిల్ కి సంబంధించి. ఇప్పటికే గెయిల్ లో ప్రభుత్వం వాటా ఒక 52% దాకా షేర్ ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఒక 2.5% వాటా ఉంది. ఇది గెయిల్ లో వీళ్ళ యొక్క వాటా. అలాగే ఓఎన్జీసీ కి గెయిల్ లో ఒక 5% వాటా ఉంది. సో వీళ్ళ అందరి యొక్క డెసిషన్ తో ఈ అతిపెద్ద ప్రాజెక్ట్ ని ప్రారంభించబోతుంది గెయిల్. ఈ రోజు అయితే స్టాక్ 3% నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ప్రస్తుతం 206 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది గెయిల్. కేఈసీ ఇంటర్నేషనల్ ఈ కంపెనీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ కంపెనీకి ఒక భారీ ఆర్డర్ రావడం జరిగింది. అంటే ఈ కంపెనీ సైజు సంబంధించి 1061 కోట్లు అనేది చాలా మంచి ఆర్డర్ అని చెప్పాలి. దాంతో ఈ రోజు స్టాక్ 2 months హైకి చేరుకుంది. ఈ కంపెనీకి వచ్చిన ఆర్డర్ ఏంటంటే భారతదేశంలో ఈస్ట్ ఏషియా పెసిఫిక్ అండ్ అమెరికా లాంటి దేశాల్లో ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఈ కంపెనీకి ఈ భారీ ఆర్డర్ రావడం జరిగింది. ఇలాంటి కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీ ఇది. దీంట్లో ఒక వర్టికల్ లో ఈ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే, ఒక వర్టికల్ లో రైల్వే వర్క్స్, ఒక వర్టికల్ లో సివిల్ వర్క్స్ చేస్తుంది ఈ కేఈసీ ఇంటర్నేషనల్. సో ఈ రోజు కంపెనీ నిన్న క్లోజింగ్ ప్రైస్ తో చూసినట్టయితే 8% స్టాక్ పెరిగింది. 809 రూపాయల దగ్గర క్లోజ్ అయింది కేఈసీ ఇంటర్నేషనల్. ఇక రేమండ్ కంపెనీ విషయానికి వస్తే ఆ కంపెనీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రేమండ్ అనగానే మనం క్లాత్ ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ అని మనం గుర్తుంది. అయితే రేమండ్ కంపెనీకి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది. ఆ డివిజన్ సంబంధించి ముంబైలో ఒక రెసిడెన్షియల్ ఏరియాని రీడెవలప్మెంట్ చేయడానికి రేమండ్ సంబంధించిన రియల్ ఎస్టేట్ డివిజన్ సెలెక్ట్ అవడంతో ఈ రోజు స్టాక్ 6% మార్కెట్ లో పెరగడం జరిగింది. ఇది ముంబైలో ఫేమస్ రెసిడెన్షియల్ ఏరియా బాంద్రా ఈస్ట్ దగ్గర ఒక 2 ఎకరాల్లో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయబోతుంది. దీని ద్వారా కంపెనీకి అదనంగా ఎప్పుడు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా 2,000 కోట్లు అదనంగా ఆదాయం రాబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రేమండ్ సంబంధించి ఈ ఆర్డర్ విషయం పక్కన పెడితే ఓవరాల్ గా స్టాక్ చార్ట్ వైజ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ వైజ్ కూడా చార్ట్ అనేది ఒక బ్రేక్అవుట్ జరిగింది. దాంతో స్టాక్ వాల్యూమ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది, బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతం 6% ఈ రోజు పెరిగిన తర్వాత 2,560 రూపాయల్లో క్లోజ్ అయింది రేమండ్. ఇక రైల్వే కంపెనీ ఆర్వీఎన్ఎల్ విషయానికి వస్తే ఈ కంపెనీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని ఒక ఆర్డర్ సంపాదించింది. 495 కోట్ల విలువ గల ఈ ఆర్డర్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి సంపాదించింది. ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఒక 5.5 years లో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంది. గత 12 నెలలుగా ఈ కంపెనీ యొక్క షేర్ చూసినట్లయితే 200% పైగానే ఈ స్టాక్ పెరిగింది ఆర్వీఎన్ఎల్. ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు మంచి మంచి ఆర్డర్లు రావడం ఈ కంపెనీకి ఫ్రీక్వెంట్ గా ఆర్డర్లు రావడం జరుగుతుంది ఆర్వీఎన్ఎల్ కి. ఇక ప్రభుత్వం కూడా రైల్వే సంబంధించి చాలా ఫోకస్డ్ గా ఉంది కాబట్టి ఇక ముందు కూడా చాలా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది రైల్వే స్టాక్స్ కి. ప్రస్తుతం 374 రూపాయల్లో క్లోజ్ అయింది ఆర్వీఎన్ఎల్. భారతీ ఎయిర్టెల్ ఈ కంపెనీ ఈ రోజు $100 బిలియన్ మార్క్ క్రాస్ అయింది. దాంతో ఈ $100 బిలియన్ క్లబ్ లో ఎంటర్ అయింది భారతీ ఎయిర్టెల్. ఇప్పటి వరకు మన భారతదేశంలో ఈ $100 బిలియన్ క్లబ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 4వ అతిపెద్ద కంపెనీగా భారతీ ఎయిర్టెల్ ఆ స్థానాన్ని చేజెక్కించుకుంది. ఇప్పుడు $100 బిలియన్ వచ్చింది అంటే ఆ క్యాపిటలైజేషన్ అంతగా ఈ కంపెనీ పెరిగింది. గత 7 సంవత్సరాల్లో ఈ యొక్క కంపెనీ షేర్ విషయానికి వస్తే 3 రెట్లు పెరిగింది. దాంతో కంపెనీ యొక్క షేరు పెరగడం వల్ల క్యాపిటలైజేషన్ పెరిగి ఈ స్థాయికి చేరుకుంది భారతీ ఎయిర్టెల్. క్యాపిటలైజేషన్ అంటే గతంలో చాలా సార్లు చెప్పాను, మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే ఇప్పుడు ఉన్న పరంగా కంపెనీని మార్కెట్ రేట్ లో అన్ని షేర్లు మనం కొనాలి అంటే అయ్యే ఖర్చు ఈ $100 బిలియన్ అని మనం బ్రీఫ్ గా అర్థమయ్యే భాషలో చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 1,421 రూపాయగా ఉంది భారతీ ఎయిర్టెల్. ఇక సుజలాన్ ఎనర్జీ విషయానికి వస్తే ఈ కంపెనీ విండ్ ఎనర్జీ సెక్టర్ లో ఉంది. చాలా మంది స్టాక్ ప్రైస్ చాలా తక్కువగా ఉండటంతో, చాలా వేగంగా స్టాక్ ధర పెరుగుతూ ఉండటంతో ఎంతో మంది ఇన్వెస్టర్లు ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఈ సుజలాన్ ఎనర్జీ స్టాక్స్ అయితే కొద్దో గొప్ప ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. కంపెనీ కూడా రియల్ గా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తూ విండ్ టర్బైన్స్ ని ఆర్డర్లు విపరీతంగా సంపాదిస్తూ దోసుకుపోతున్న కంపెనీనే సుజలాన్ ఎనర్జీ. బట్ ఈ రోజు స్టాక్ విషయానికి వస్తే ఈ కంపెనీ షేర్ గ్రోత్ చూసినట్టయితే జస్ట్ లాస్ట్ మంత్ లో ఒక 25% స్టాక్ పెరిగింది. గత 6 నెలల్లో చూసినట్టయితే 200% పైగానే ఈ స్టాక్ పెరిగింది. అయితే ఈ షేర్ ఉన్నటువంటి ఈ రోజు 5% పడింది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్, ఇండిపెండెంట్ డైరెక్టర్ మార్క్ డేషా డేలర్ ఆయన రాజీనామా చేయడం జరిగింది ఆయన పదవి నుంచి. మామూలుగా రిజైన్ చేస్తే వేరే డైరెక్టర్ వస్తారు, అది పెద్ద ప్రభావం చూపించదు స్టాక్ మీద. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నట్టుగా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుగా ఆయన పాయింట్అవుట్ చేసి చూపించారు. దానివల్ల స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు 5% తగ్గింది. ప్రస్తుతం $47.40 క్లోజ్ అయింది సుజలాన్ ఎనర్జీ. ఇవన్నీ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు